నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా కువైట్ ప్రభుత్వంచే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా మీ ఇంటికి చేరుస్తారు. ఎయిర్పోర్ట్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ప్రస్తుతం ఎయిర్ కార్గో సేవలు కలవు. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, కువైట్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను జప్తు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే వాహనాలను జప్తు చేయడానికి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక కొత్త స్మార్ట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించి ఉత్తర్వు నెంబర్ 1090/2026 ప్రభుత్వం తన యొక్క అధికారిక గెజిట్ కువైట్ ఆలయంలో ప్రచురించింది. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నిర్దేశించిన నిబంధనల ప్రకారం జప్తు చేయాల్సిన కొన్ని రకాల వాహనాలను పోలీస్ గ్యారేజీలకు తరలిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ట్రాఫిక్ గ్యారేజీ ఏదైతే ఉందో ఆ యొక్క గ్యారేజీలకు కూడా ఈ యొక్క వాహనాలు అనేది తరలిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో యజమానులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్మార్ట్ హోమ్ జప్తు సేవను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించారు. వాహన యజమానులు పరికరం అయితే ఒకటి ఉంటుంది. ఆ యొక్క పరికరం అమరిక కోసం 10 దినార్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రతిరోజు సర్వీసు రుజుము కింద 2 దినార్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైతే కువైట్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి వాహనాలు జప్తు చేసే వారి వాహనాలు ముందుగా అయితే ట్రాఫిక్ గ్యారేజీలకు లేకపోతే ట్రాఫిక్ సంబంధించిన పోలీస్ స్టేషన్లకు ఇది తరలించేవారన్నమాట. ఇక పైన అలా కుదరదు. ఎవరైతే ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసి వాహనం జప్తు చేయబడతారో వాళ్ళ ఇంటి దగ్గరే మేము వాహనాలు పెడతాము. వాహనాలు పెట్టిన తర్వాత 10 దినార్లతో ఒక పరికరాన్ని అమరుస్తాము ఆ యొక్క వాహనానికి. ఆ యొక్క వాహనం అక్కడే ఉండాలని చెప్పేసి, అలాగే ప్రతిరోజు ఆ యొక్క వాహనానికి సంబంధించి సర్వీస్ ఛార్జ్ 2 దినార్లు విధిస్తామని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఈ కాలంలో వాహనాన్ని నిర్ణీత స్థలం నుంచి కదపడం కానీ ఎలక్ట్రానిక్ పరికరంతో ఎలాంటి మార్పులు లేదా ట్యాంపరింగ్ చేయడం సంపూర్ణంగా నిషేధించబడింది. జప్తు గడువు పూర్తయిన తర్వాత ఆ పరికరాన్ని తిరిగి అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కువైట్లో రోజుకు ఒక కొత్త రూల్స్ వస్తూ ఉన్న నేపథ్యంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం ట్రాఫిక్ ఉల్లంఘన చేస్తే కానీ జరిమానాలు ఉండేవన్నమాట. తర్వాత మన యొక్క వాహనాన్ని ఏదైనా తీవ్ర ఉల్లంఘన చేస్తే కానీ వాహనాన్ని జప్తు చేసేవారన్నమాట. ఇక పైన వాహనాన్ని జప్తు చేసినా సరే కానీ మన ఇంటి దగ్గరే పెడతారు. దానికి ఒక పరికరాన్ని అమర్చి మానిటరింగ్ చేస్తూ దానికి రోజు 2 దినార్లు అయితే సర్వీస్ ఛార్జ్ అనేది వేస్తారన్నమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.